వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అమరావతిలో అసలైన పనులు అయితే మొదలైంది. మీకు లాస్ట్ టైం టబ్ గ్రైండర్ అని చెప్పాను కదా, జంగిల్ క్లియరెన్స్ వేస్టేజ్ ని పిండి చేస్తుంది మిషన్ అని చెప్పి, దాని పనితీరు అయితే మొదలైంది. ఇప్పుడైతే ఈ మిషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయింది. దీన్ని వచ్చేసి ఆర్వి గ్రూప్ ఆర్వి గ్రూప్ వాళ్ళు అయితే టేకప్ చేసి 3 నెలల టార్గెట్ లో అయితే మొత్తం జంగిల్ క్లియరెన్స్ మొత్తాన్ని, ఆ వేస్టేజ్ మొత్తాన్ని అయితే పిండి చేస్తున్నారు. ఈ మిషన్ కూడా ఆర్వి గ్రూప్ వాళ్ళ దగ్గరే ఉంది. ఇండియా వ్యాప్తంగా ఈ TG5000 అనే మిషన్లు 2 ఉన్నాయి. 2లో ఆర్వి గ్రూప్ వాళ్ళ దగ్గర అయితే ఒక మిషన్ ఉంది. ఇది వచ్చేసి USA బేస్డ్ మిషన్ అనమాట. ఈ మిషన్ పనితీరు కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో ఈ మిషన్ పనితీరు కూడా. ఈ మిషన్ ఏంటంటే 500 హార్స్ పవర్ తో అయితే రన్ అయింది. ఈ మిషన్ ఏం చేస్తుందంటే ప్రెసెంట్ రాజధాని ప్రాంతం మొత్తం జంగిల్ క్లియరెన్స్ కంప్లీట్ అయింది కదా, అక్కడక్కడ చిన్న చిన్న గుట్టలుగా అయితే పేర్చున్నాయి కదా, చిన్న చిన్న గుట్టలని ఒకే పెద్ద గుట్టగా చేసి ఈ జేసీబీల సాయంతో ఈ మిషన్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు. ఆ చిన్న చిన్న గుట్టలని అయితే ఏంటైతే ఇక్కడ ఇంకో మిషన్ ఉంది. ఆ మిషన్ ఏంటంటే ఒక రోబోటిక్ హ్యాండ్ లాగా ఉంది. ఆ హ్యాండ్ ద్వారా ఈ టబ్ లో అయితే వేస్తున్నారు. ఈ టబ్ ద్వారా ఏంటంటే గ్రైండ్ చేసి మొత్తం పిండిగా చేసి అవుట్ సైడ్ అయితే పడేస్తుంది. చూడండి ఈ మిషన్ కూడా ఏంటంటే ఈ ఆర్వి గ్రూప్ వాళ్ళ దగ్గర ఒక మిషనే ఉంది. మొత్తం ఇండియా వ్యాప్తంగా 2 మిషన్లు ఆర్వి గ్రూప్ వాళ్ళ దగ్గర ఒకటే ఉంది, TG5000 అనే మిషన్. ఈ ఆర్వి గ్రూప్ వాళ్ళు ఏంటంటే రాజధాని ప్రాంతం వైపు జంగిల్ క్లియరెన్స్ కంప్లీట్ చేయడం కోసం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇది టేకప్ చేసి చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు. ఇది కూడా ఈ ఏరియా కూడా చూసుకుంటే మీరు రాజధాని ప్రాంతంలోని సీట్ క్యాపిటల్ ఏరియా వైపు ప్రోగ్రెస్ చేశారు. ఇది హైకోర్టు ఏరియా అనమాట, పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం. ఈ ప్రాంతం వైపే ఫస్ట్ ఫోకస్ అయితే చేశారు. మొత్తం 250 ఎకరాల్లో ఫస్ట్ చేస్తున్నారు. అంటే మొత్తం రాజధాని ప్రాంతం మొత్తం గ్రిడ్లుగా అయితే కేటాయించుకున్నారు. ఒక్కొక్క గ్రిడ్ కి 250 ఎకరాలు అనమాట. అలాంటి మొత్తం 99 గ్రిడ్లు అయితే ఉన్నాయి. ఈ 99 గ్రిడ్లు మొత్తం కంప్లీట్ అవడానికి, అంటే ఒక గ్రిడ్ కంప్లీట్ అవడానికి ఈ గ్రూప్ వాళ్ళు చెప్పడం 4 నుండి 5 రోజులు టైం పట్టిద్దని అయితే చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఉన్న సమస్య ఏంటంటే ఈ రాజధాని ప్రాంతం మొత్తం చిన్న చిన్న గుట్టలుగా అయితే చేస్తున్నాయి కదా, చిన్న చిన్న గుట్టలకి పెద్దగా గుట్టలు వీళ్ళే చేసుకొని ఈ మిషన్ ద్వారా వీళ్ళే వర్కౌట్ అయితే చేస్తారు. ఈ చిన్న చిన్న గుట్టలని పెద్ద గుట్టలుగా గవర్నమెంట్ చేసి పెడితే ఏంటంటే వీళ్ళకి పని కూడా సులువయ్యి ఆ 250 ఎకరాలు చేయడానికి 3 days లోనే కంప్లీట్ చేస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళు 3 నెలలు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇది 3 నెలలు అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే 5 నెలలు అలా టైం పట్టిద్దని అయితే అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకా స్పీడ్ గా చేయాలంటే వాళ్ళ దగ్గర ఇలాంటి చిన్న చిన్న మిషన్లు అయితే 2 ఉన్నాయంట. ఆ మిషన్లు కూడా రప్పించి ఇంకా స్పీడ్ గా వర్క్ చేసే ఛాన్స్ ఉందని అయితే అంటున్నారు. ఈ గ్రూప్ కూడా ఏంటంటే ఆర్వి గ్రూప్ కర్ణాటక నుండి వచ్చిన గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ప్రెసెంట్ NCC వాళ్ళ సపోర్ట్ తో వర్క్స్ టేకప్ చేసి ఈ రోజే స్టార్ట్ చేశారన్నమాట. స్టార్ట్ చేసిన కాడ నుంచి చాలా స్పీడప్ చేశారు వర్క్స్ కూడా. ఈ మొత్తం మిషన్ పనితీరు ఏంటంటే ఈ మొత్తం వేస్టేజ్ ని అవుట్ సైడ్ ఈ డస్ట్ లా పడేస్తుంది కదా, ఆ డస్ట్ ని ఏంటంటే బ్రికెట్స్ గా తయారు చేసి ఆ బ్రికెట్స్ ని బాయిలర్స్ కి వాటికి అయితే తరలిస్తారు. దాని పరంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ మొత్తం ప్రాసెస్ కూడా, ఈ ప్రాసెస్ జరిగే మొత్తం వీడియో, ఇలాంటి వీడియో అయితే ఎక్కడా లేదు, మన ఛానల్లోనే ఫస్ట్ టైం అనమాట వీడియో రావడం. వీలైతే ఎంత మందికి షేర్ చేయగలిగితే అంతమందికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే రాజధాని ప్రాంతం వైపు పనులు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిద్ది, అందరికీ ఒక అవగాహన కూడా వచ్చింది. రాజధాని ప్రాంతంలో ఇంత ఇదిగా పనులు జరుగుతున్నాయా అని చాలా మందికి ఇలాంటి విషయాలు కూడా తెలియవు. ఈ వీడియో పంపిస్తే తెలిసిద్ది అనమాట. ఇప్పుడు నేను ఈ గ్రూప్ MD గారితో కూడా మాట్లాడిస్తాను. ఆయన కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ జంగిల్ క్లియరెన్స్ కి సంబంధించిన వేస్టేజ్ మొత్తాన్ని చేస్తుంది వచ్చేసి ఆర్వి గ్రూప్ వాళ్ళు. అయితే ఆ ఆర్వి గ్రూప్ చైర్మన్ గారు అయితే ఉన్నారు. ఈ మిషన్ పనితీరు గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు వినండి. Hello everyone, I am Managing Director of RV Group. Currently I am in Amravati, the capital city of Andhra Pradesh. This is a dream project of our Shri N. Chandrababu Naidu ji, and we are here to clear this land. The waste which have grown in the last 5 years, that instead of burning, we are converting that into the waste, into the fuel. You can see the machinery is working here. We have placed this and helping with the help of NCC team. We are working here, and this waste will be converted into briquettes, and it would be used as a green biofuel. Okay, so we are aligning with the global carbon footprint. We are reducing the carbon footprint, and we are in alignment with the sustainability growth. With the instead of growing carbon footprints, we are saving the environment. We are not burning it. We will be using it as a fuel. So thank you, and thank you to the civil society. My team is consistently, diligently working to clear this land. We have a target of removing this in next 2-3 months. Yeah. Thank you. నమస్కారం.
నా పేరు వెంకటేష్. నేను ఆర్వీ గ్రూప్లో పనిచేస్తున్నాను. అమరావతి జంగిల్ క్లియరెన్స్ కోసము మేము వచ్చాము ఇక్కడికి. ఈ జంగిల్ క్లియరెన్స్ చాలా మందికి అసాధ్యంగా ఉంటే మేము సాధ్యం చేయడానికి ఇక్కడికి వచ్చి ఈ మిషన్లతోని ఒక 3 నెలలు కంప్లీట్గా వర్క్ చేసిస్తామని ఇక్కడికి వచ్చి ఈ మిషన్లో పెట్టామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రోన్ తో తీసిన వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.